హలో ఫ్రెండ్స్, చంద్రన్న బీమా పథకం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అది శుభవార్త. దీంతో ఎన్నో కుటుంబాలకు శాంతి చేకూరుతుందని చెప్పవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఏం చెప్పింది, ఎవరికి లాభం వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం. బీమా పథకంపై టీడీపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. బీమా పరిహారాన్ని పెంచుతున్నట్లు, దీంతో ప్రమాదవశాత్తు మరణించే వారి కుటుంబాలకు పరిహారం అందుతుందని చెప్పవచ్చు. ఈ పరిహారం ఎంత, ఇప్పుడు చూద్దాం. చంద్రన్న బీమా పరిహారం ఇప్పటి వరకు 3 లక్షలు కానీ ఇప్పుడు దాన్ని 10 లక్షలకు పెంచారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు చెప్పారు. ఇది సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు. త్వరలో జర్నలిస్టులు, న్యాయవాదులు కూడా ఈ బీమా పరిధిలోకి వస్తారని తెలిపారు. ప్రభుత్వం కేవలం పథకం పేరు మార్చడమే కాకుండా చాలామందికి ఆదుకుంటుందని వైసీపీ విమర్శించింది. కార్మిక శాఖకు రూ. 15 చెల్లించి ఈ పథకంలో చేరితే ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు పరిహారం అందుతుంది. అలాగే ఈరోజు ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరుగుతుంది. ఇందులో పలు అంశాలపై చర్చించనున్నారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సుతో పాటు పలు పథకాలపై ఇందులో చర్చించనున్నారు. అలాగే భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలనే అంశం కూడా చర్చకు రానుంది. టీడీపీ ప్రభుత్వం భారీ ఎన్నికల వాగ్దానాలు చేసిన సంగతి మనకు తెలిసిందే. బిడ్డలందరికీ తల్లికి వందనం, మహిళలకు 15,000, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు. వాటి అమలుపై ప్రజలకు ఇప్పటికే చర్చించుకుంటున్నారు. ఈ ప్రణాళికలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలియదు. తొలి 100 రోజుల్లో ఈ పథకాలు అమలైతే చాలామందికి ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. ఈ పథకం గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే అధికారికంగా అప్డేట్ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఆ అప్డేట్స్ ముందుగా మీరే పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.